అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది డిసెంబర్ 31 తారీఖున పింఛన్ పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది. అయితే కానీ ఇందులో ఒక సబ్స్క్రైబర్స్ కామెంట్లో ఒక డౌట్ అయితే అడగడం జరిగింది. భర్త చనిపోతే భార్యకి పింఛన్ మార్చవచ్చు, ఒకవేళ భార్య పింఛన్ లబ్ధి పొందుతుంటే భర్తకు మార్చవచ్చునా అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. నేను దాని గురించి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కనుక మనకు డిసెంబర్ 31 తారీఖున ఈ పల్నాడు జిల్లా యలమంద గ్రామంలో రొంపిచెర్ల మండలం యలమంద గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. ఇందులో టోటల్గా వచ్చేసి 5,402 కొత్త పింఛన్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే కొత్త పింఛన్ అంటే ఏదో కాదు, భర్త చనిపోతే భార్యకి ఇవ్వాలి, భార్యకు వచ్చే నెల పింఛన్ శాంక్షన్ చేయడం అని చెప్పేసి ఈ కొత్త పింఛన్లు అయితే ఇవ్వడం జరిగింది. అట్లాగనే వచ్చేసి 50,000 పింఛన్లు ఈ నెల తీసుకోకపోతే కనుక 2 నెలలు తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోకపోతే కనుక 3 నెలలు కలిపి 50,000 పింఛన్లు అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఈ నెలలో డిసెంబర్ 31 తారీఖున టోటల్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అడిగినటువంటి డౌట్ వచ్చేసి భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇవ్వచ్చునా అంటే కనుక గవర్నమెంట్ అయితే ఆప్షన్ ఇచ్చింది. ఒకవేళ ఈ నెల భర్త చనిపోతే కనుక వచ్చే నెల భార్యకు పింఛన్ వితంతు పింఛన్ కింద మార్చడం జరిగింది. బట్ ఏదంటే కనుక కొన్ని సందర్భాలలో కొద్దిమంది వచ్చేసి భర్త కంటే భార్య పింఛన్ లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే ఆధార్ కార్డులో మిస్టేక్ ఉండొచ్చు, కొద్దిమందికి భార్య లబ్ధి పొందుతుంది. భార్య చనిపోతే భర్తకు ఇవ్వచ్చునా అంటే కనుక అతని భర్త వచ్చేసి ఎలిజిబుల్ పర్సనే, 50 సంవత్సరాలు పైబడి కలిగి ఉన్నాడు, అతనికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వచ్చు. అక్కడేమో భార్య చనిపోతే భర్త చనిపోతే భార్యకి ఇవ్వడానికి వితంతు పింఛన్ ఆప్షన్ ఇచ్చింది గవర్నమెంట్. మరి అదే ఆప్షన్ ఇక్కడ ఇచ్చింటే బాగుందే ఉంది. మీరు అడిగినటువంటి డౌట్ ఓకే, అదే ఆప్షన్ ఇక్కడ ఇచ్చింటే బాగుండదు. వృద్ధాప్య పింఛన్కి భార్య చనిపోతే కనుక భర్తకు ఎలిజిబుల్ పర్సన్ అయితే కనుక వృద్ధాప్య పింఛన్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అతను ఎలిజిబుల్ పర్సనే. ఎందుకంటే అతను కొత్త పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక ఆప్షన్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇటువంటి ఆప్షన్ కూడా ఇచ్చింటే బాగుంది. కాబట్టి మీ అభిప్రాయం మీద కామెంట్లో తెలియజేయండి. అది ఎక్కువ శాతము భార్య కంటే కనుక భర్త వయసు ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాలలో మారుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని ఊళ్ళలో ఉంటాయి భర్త కంటే కనుక భార్య లబ్ధి పొందే వాళ్ళు చాలామంది ఉన్నారు, కొద్దిమంది చూసిన అనేది కూడా. కాబట్టి అటువంటి ఆప్షన్ కూడా మార్చి ఉంటే బాగుంటుంది. అక్కడేమో వృద్ధాప్య పింఛన్ ఇచ్చింది, ఇక్కడ వితంతు పింఛన్ ఇచ్చింది, ఇక్కడ కూడా వృద్ధాప్య పింఛన్ ఇచ్చింటే బాగానే ఉంది. మీరు అడిగినటువంటి డౌట్ ఓకే. అయితే కొత్త పింఛన్లు అంటున్నారా, అది మరి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి బాగా ఆలోచించండి. ఎందుకంటే కనుక గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ నెల పింఛన్ అప్లై చేసాక వచ్చే నెల వచ్చేది. మీరు బాగా గమనించినా లేదో, ఈ నెల అప్లై చేస్తే వచ్చే నెల వచ్చేది. అట్లా కొద్ది రోజులు కొనసాగించిన తర్వాత 3 నెలలకు మార్చడం జరిగింది. ఈ నెల అప్లై చేసాక 3 నెలల తర్వాత వచ్చేది. దాని తర్వాత 6 నెలలకు మార్చినాడు. దాని తర్వాత సంవత్సరం పట్టింది. ఒకవేళ ఇది కూడా ఉండొచ్చు రేపొద్దున నేను అనుకుంటున్నా. ఇది ఇప్పుడేమో భర్త చనిపోతే భార్యకు మార్చడానికి 1 నెల టైం పట్టింది, అవునా కదా. ఇది కూడా రేపొద్దున ఫ్యూచర్లో ఇలాగనే ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నిదానంగా మారే అవకాశం కూడా కనపడతా ఉంది. ఒకవేళ రావచ్చు, చెప్పలేము. కాబట్టి ఇది ఇప్పుడు ఉన్నటువంటి అప్డేటు. అతడు అడిగినటువంటి డౌట్ ఓకేనా. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.